హలో హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు మీకోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. సో ఈరోజు మీకు ఒక కొత్త టాపిక్ అయితే తీసుకొని వస్తున్నాను. ఏంటి అంటే చాలా రోజుల వరకు నేను కాంపిటేటివ్ రిలేటెడ్ సిలబస్ని పెట్టాలి అని అనుకున్నాను. సో టైం కుదరక పెట్టలేదు. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు కాంపిటేటివ్ రిలేటెడ్ అన్ని సబ్జెక్ట్ని రోజు ఒక వీడియో చేస్తాను. సో బేసికల్గా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇండియన్ హిస్టరీ అనేది కామన్ సబ్జెక్ట్స్, అది అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో హిస్టరీ అనేది కామన్ సిలబస్. అది ఎలా చదవాలి ఏంటి, అసలు హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీ ఎందుకు చదవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో హిస్టరీ చదివిన మాత్రాన దానికి సంబంధించిన వర్క్ అయితే ఏముండదే, మరి ఎందుకు చదవాలి, దానివల్ల యూజ్ ఏంటి, ప్రతి ఒక్క కాంపిటేటివ్స్కి అంటే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది హిస్టరీ అనేది అడుగుతూ ఉంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటి, అసలు హిస్టరీ అంటే ఏంటి, సింపుల్గా మనం చూసుకున్నట్టయితే అంటే గతంలో ఉన్న విషయాల గురించి చర్చించేది హిస్టరీ అన్నమాట. అంటే సింపుల్గా స్టడీ ఆఫ్ పాస్ట్. సో గతంలో జరిగిన విషయాలపైన మనం ఇప్పుడు చదివి లాభం ఏంటి అని ఆలోచిస్తారా? సింపుల్, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ చూసుకోండి. ఇండియన్ హిస్టరీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పూర్వ చరిత్ర, ప్రీ హిస్టరీ నుంచి టిల్ 1947 నుంచి అంతవరకు మనం చదువుతాం. అయితే అక్కడ చదివినంత మాత్రాన ఇండియన్ హిస్టరీలో రాజులు పరిపాలన విధానం ఏంటి, అక్కడ సంస్కృతి ఏంటి, ఆ కాలంలో జరిగిన విషయాలు ఏంటి అని చెప్పి చదువుకుంటాం. సో దానివల్ల యూజ్ ఏంటి? సింపుల్, ఏం లేదు. ఇప్పుడు అశోకుడు చెట్లు నాటించాడు, అశోకుడు మంచి పరిపాలన చేశాడు, స్వర్ణయుగం, గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు అని చెప్పి అన్నాం. ఎందుకు స్వర్ణయుగం అని అంటారు? అదేవిధంగా అంటే ఇప్పుడు ముస్లిం పరిపాలనలో తుగ్లక్ పాలన అని ఉంటుంది. తుగ్లక్ పాలనని చాలా వరస్ట్ పాలన అని అంటారు. ఎందుకు వరస్ట్ పాలన అంటారు అంటే సింపుల్, ఈ తుగ్లక్ అనే అతను ఏం చేశాడంటే సింపుల్గా కొన్ని కొత్త నాణాలను ప్రవేశపెట్టాడు, కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదు. సో తను పిచ్చి తుగ్లక్ అనే పేరు అయితే వచ్చింది తనకి. అదైతే అందరికీ వాస్తవం తెలుసు. పిచ్చి తుగ్లక్ ఎందుకు అంటారంటే ఇట్లాంటి సంస్కరణలు తీసుకొచ్చాడు కాబట్టి అది సరైన పద్ధతిలో జరగలేదు. సో అతనికి ఆ కాలాన్ని అంటే అతని పరిపాలన పిచ్చి తుగ్లక్ పరిపాలన అని అంటారు. అదేవిధంగా అశోకుడు చూసుకోండి. అశోకుడు అయితే చాలా మంచి పరిపాలన చేశాడు. అతన్ని కాలంలో శాసనాలు వేయించాడు. సో చాలా మంచి పని చేశాడు, చెట్లను నాటించడం, పరిపాలన చేయడం. సో ఇలా మంచి పని చేశాడు కాబట్టి అశోకుడు మంచివాడు, మంచి పరిపాలన చేశాడు అని చెప్పి హిస్టరీలో మేజర్గా చూసుకుంటే ఇవన్నమాట. సో ఇలా అంటే రాబోయే కాంపిటేటివ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ సెక్టర్లో సెలెక్ట్ అయిన తర్వాత తనకి గతం గురించి కూడా తెలిసి ఉండాలి. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే నష్టం ఉంటుంది, ఏ పని చేస్తే లాభం ఉంటుంది అనేది గతంని చూసి మనం నేర్చుకుంటాం. ఆ వర్షన్లో ఇండియన్ హిస్టరీ అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే నీ చరిత్ర, నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తేనే కదా ముందుకెళ్ళేది. అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఇది మీకు పెట్టడం జరిగింది. అయితే ఏంటి అసలు ఇండియన్ హిస్టరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి? ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అనే కాదు, ప్రపంచంలో ఏ హిస్టరీ అయినా సరే చదవాలంటే ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలి. ఆ క్రమాన్ని చేర్చాలి. అంటే ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఒక క్రమమైన పద్ధతి ఇంతకుముందు అయితే లేకుండే. అంటే ఇండియన్ హిస్టరీకి అయితే ఏమీ లేకుండే. 1921లో అంటే ఆంగ్లేయుల పరిపాలనలో ఒక రైల్వే స్టేషన్ వేస్తున్నప్పుడు అక్కడ త్రవ్వకాలు చేర్పారు. ఆ త్రవ్వకాల్లో కొన్ని వస్తువులు, ఇటుకలు అలాంటివి కొన్ని త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఏంటి అని చూస్తే అక్కడ ఆ ప్రాంతంలో ఒక విలేజ్ పూర్వకాలంలో నిర్మించి ఉంది. అక్కడ నుంచి ఇటుకలు తీసుకొని రావడం అంటే ఇక్కడ ఏదో సంస్కృతి ఇక్కడ ఉన్న ప్రజల కంటే ముందే ఉందని చెప్పి గ్రహించి ఆ రోజుల్లోనే ఆ ప్రభుత్వం దాని త్రవ్వకాలు చేపట్టింది. సో అప్పటి నుంచి మనకి ఇండియన్ హిస్టరీ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఇండియన్ హిస్టరీ మనకి లేదు అసలు. అయితే హిస్టరీ అనేది ఎలా చదవాలి, సో దీనికి హిస్టరీని ఒక నిర్వచనం అయితే ఇచ్చారు, హిస్టరీని ఎలా చదవాలి అని చెప్పి. సో అతనికి అదే హిస్టరీ ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని అంటారు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఎవరు అంటే హెరోడోటస్. ఈయన గ్రీకు తత్వవేత్త. సో ఈ బిట్ కూడా ఎగ్జామ్లో కూడా బిట్ రావచ్చు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటే హెరోడోటస్. సో ఏ దేశస్థుడు అంటే గ్రీకు దేశస్థుడు అని చెప్పాలి. అండ్ తర్వాత హిస్టరీ ఏదైనా సరే, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఏ హిస్టరీ కావచ్చు, ఎలా డివైడ్ చేస్తారు, ఎలా చదవాలి, అసలు హిస్టరీలో ఉన్న విషయాలు నిజమా కాదా అని మనం ఎలా నమ్మాలి అంటే సింపుల్ అండి. నిజమా కాదా అని చెప్పి తేలవడానికి ఒక శాఖ ఉంటుంది, దాన్ని పురావస్తు శాఖ అని అంటారు. పురావస్తు శాఖలో కొందరు సైంటిస్టులు అన్ని కలిపి అక్కడ దొరికిన వస్తువులు కావచ్చు, లేదంటే సాహిత్య ఆధారాలు కావచ్చు, ఏదైనా
ఏదైతే దొరుకుతుందో దానికి ఏ కాలానికి చెందిందని చెప్పి తెలుసుకోవడానికి కొన్ని ప్రయోగాలు చేస్తారు. కొన్ని కెమికల్తో వాటిపైన చల్లి అది ఏ కాలానికి చెందినది అని గుర్తించడానికి కొన్ని ప్రయోగాలు అయితే చేస్తారు. దాన్ని బట్టి సో అండ్ సో వస్తువు ఈ కాలానికి చెందింది అని చెప్పి వాళ్ళు గుర్తించి సో ఆ వస్తువుల యొక్క పరిమాణం, ఆ వస్తువు యొక్క పరిస్థితులు ఎలా ఉంది ఏంటి అని అంచనా పెట్టి ఆ కాలంలో ప్రజలు జీవన విధానం అనేది ఇలా ఉండేది అని చెప్పి ఫైనల్గా ఒక విషయానికి అయితే చెప్తారు. సో హిస్టరీ అనేది ఎలా డివైడ్ చేస్తారు, హిస్టరీని ఏ శాఖ వారు, హిస్టరీ యొక్క విషయాల గురించి ఏ శాఖ వారికి మెయిన్ రోల్ ఉంటుంది అంటే ఈ కామన్ బిట్ సింపుల్గా అండి. సో పురావస్తు శాఖ అంటే పురావస్తు శాఖ అనేది ఇండియాలో అయితే మనకి భారతీయ పురావస్తు శాఖ వాళ్ళు చేస్తారు. అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన ఏ విషయాలైనా కొత్తగా యాడ్ చేయాలన్నా కనుగొనాలన్నా పురావస్తు శాఖ వారు చేస్తారు. సో ఇదండి, అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంటుంది. భారతీయ పురావస్తు శాఖ, పాకిస్తాన్ పురావస్తు శాఖ, తర్వాత అదేవిధంగా ఇక్కడ అంటే వివిధ దేశాలకు చెందింది ఒక్కొక్క విధంగా ఉంటుందన్నమాట. సో ఇది పురావస్తు శాఖ అంటే ఏంటి, అంటే వాళ్ళు చేసే పని ఏంటి అంటే సింపుల్, పురావస్తు శాఖ డాష్ అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు కొన్ని బిట్స్లలో, అంటే ఆప్షన్స్ ఇస్తారు. పురావస్తు శాఖ ఏం చేసిందంటే తవ్వకాలు జరపడం. సో ఇదనమాట. సో ఇండియన్ హిస్టరీ అనే కాదు, ప్రపంచంలో ఏ హిస్టరీ అయినా క్రమం ప్రకారం డివైడ్ చేయాలి, చదవాలని చెప్పి ఇండియన్ హిస్టరీ అనే కాదు, ప్రపంచంలో ఏ హిస్టరీ అయినా సరే దాన్ని 2 టైప్గా డివైడ్ చేశారు. 2 టైప్గా ఎలా డివైడ్ చేశారంటే సింపుల్, అంటే మనకు దొరికిన ఆధారాలను బట్టి, అంటే దొరికిన ఆధారాలు అంటే ఏ ఆధారాలు దొరుకుతాయి అంటే ఆ కాలంలో వాడిన వస్తువులు కావచ్చు, లేదంటే శిలా శాసనాలు కావచ్చు, లేదంటే మానవ శరీరంలో ఉన్న భాగాల్లో దంతాలు, ఎముకలు, పుర్రెలు, ఇవి ఏదన్నా వస్తువులు దొరికినప్పుడు ఈ వస్తువులను బట్టి చరిత్రని 2 రకాలుగా డివైడ్ చేశారు. చరిత్రక పూర్వయుగం, చరిత్రక యుగం. అంటే చరిత్రక యుగం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, చరిత్రక పూర్వం ఎప్పుడు స్టార్ట్ అయినది ఇది మనం ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పలేము. అయితే దీన్ని ఎలా డివైడ్ చేశారంటే లిపి ఆధారంగా, అంటే ఆ కాలంలో కనుగొనబడ్డ వస్తువులు కానీ లిపి కానీ, వస్తువులలో లిపి రూపమైన ఏదైనా వస్తువులు కానీ లేదంటే ఏ ఆధారం దొరికినా దాన్ని బట్టి లిపి ఎక్కడి నుంచి అయితే దొరికిందో ఆ కాలాన్ని మనం చరిత్రక యుగం అంటారు. అదేవిధంగా లిపి దొరకని కాలాన్ని చరిత్రక పూర్వయుగం అంటారు. అయితే మన ఇండియన్ హిస్టరీలో లిపి ఎక్కడి నుంచి దొరికిందయ్యా అంటే మనకి లిపి ఉన్న ప్రాంతం ఏది, లిపి దొరికిన కాలం ఏంటంటే సింధులోయ నాగరికత. అంటే హరప్ప నాగరికత నుంచి మనకి సింధులోయ నాగరికత నుంచి కొన్ని లిపి అయితే దొరికింది. కానీ ఆ లిపికి చదవడానికి ఇప్పటికి వరకు అయితే ఎవరు ప్రయోగాలు చేసినా కూడా ఫలితం అయితే రాలేదు. ఆ లిపి ఏంటి, బ్రహ్మలిపియా, సంస్కృతమా, తెలుగువా, ద్రావిడియన్సా, ఆర్యనా ఏంటి అనేది ఇంకా క్లియర్గా ఎవరికి తెలియదు. బట్ ఇప్పటికీ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ లిపి అయితే దొరికింది, అక్కడ కొన్ని ఆధారాలు అయితే దొరికాయి. అంటే ఆ కాలంలో వాళ్ళు ఏదైనా వర్తక వ్యాపారం చేయడానికి కొంత లిపి అయితే యూజ్ చేశారు. ఆ లిపి ఏంటి, ఎలా చదివారు, ఏ భాష అది, పాలి భాషనా తెలుగు భాష అనేది ఇంకా క్లియర్గా ఎవరికి తెలియట్లేదు. సో అది ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇలా లిపి ఉన్న కాలాన్ని చరిత్రక యుగం అంటారు, లిపి లేని కాలాన్ని చరిత్రక పూర్వయుగం అంటారు. అంటే ప్రీ హిస్టరీ అంటే చరిత్రక పూర్వం, చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, అసలు మానవ మనుగడ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే డిఫరెంట్గా కొన్ని బుక్లలో, కొన్ని ఇండియన్ హిస్టరీలో, కొన్ని వేరే కంట్రీస్ హిస్టరీలో చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయింది, మనుషులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు అంటే రచనలు చేసిన వారు కొంచెం డిఫరెంట్గా దీన్ని నిర్వచనం అయితే ఇచ్చారు. మానవుని యొక్క స్టార్టింగ్ స్టేజ్ ఏది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అసలు మనిషి అనేవాడు ఎక్కడి నుంచి జీవనం సాగించాడు, ఏ జంతువు నుంచి వచ్చాడు ఏంటి అనేది క్లియర్గా ఎవరికి తెలియకపోయినా కొన్ని మేజర్గా రీసెర్చ్ ఎవరైతే చేశారో వాళ్ళ మేజర్గా ఇచ్చిన ఆధారాలను బట్టి క్రీస్తు పూర్వం 2.5 మిలియన్స్ పూర్వమే మానవుని యొక్క మనుగడ అనేది జరిగింది. అంటే వరల్డ్ హిస్టరీలో ఇలా ఉంటుంది. అదే ఇండియన్ హిస్టరీ చూస్తే ఇండియాలో మానవుని యొక్క మనుగడ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఇండియాలో అయితే 1.4 మిలియన్ కంటే ముందు మానవులు ఇక్కడ ఇండియాలో ఉన్నారని చెప్పి కొన్ని ఆధారాలు అయితే దొరికినాయి. సో ఇది అండి, అంటే హిస్టరీ ఎలా డివైడ్ చేశారు చదవడానికంటే సింపుల్గా బేసికల్గా లిపి ఆధారంగా 2 రకాలుగా విభజన, చరిత్రక పూర్వయుగం, చరిత్రక యుగం. మనిషి యొక్క జీవన క్రమం, మనిషి ఎలా జీవించాడని చెప్పి దాన్ని బట్టి ప్రీ హిస్టరీని 3 టైప్గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే 1 పాలియోలిథిక్ ఏజ్, మెసోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్. ఈ పాలియోలిథిక్ ఏజ్లో మళ్ళీ మనిషి యొక్క పరిణామ క్రమాన్ని బట్టి అక్కడ మళ్ళీ దీన్ని అప్పర్ పాలియోలిథిక్, మిడిల్ పాలియోలిథిక్ అండ్ లోవర్ పాలియోలిథిక్ 3 టైప్గా దీన్ని
డివైడ్ చేశారు. దీని గురించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. సో బేసికల్గా అసలు ప్రీ హిస్టరీ అంటే ఇంట్రడక్షన్ చెప్తున్నాను కాబట్టి డెప్త్గా ఇప్పుడు చెప్పలేను. సో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ ఇంకొక ఇన్డెప్త్గా ఒక వీడియో చేద్దాం. పరిణామక్రమం జీవ అంటే ఆంథ్రోపాలజీలో హ్యూమన్ ఇవాల్యుయేషన్లో హోమోసేపియన్స్ అనేది చివరి స్టేజ్ అనమాట. అంటే దానికంటే ముందు ఇంకా 4 ఉంటాయి. దాని తర్వాత మనం మనుషులం అనమాట. అంటే ఒక సింపుల్ ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, మానవునికి సమీపంగా ఉన్న ఆది మానవుడు ఎవరంటే హోమోసేపియన్స్. ఈ హోమోసేపియన్స్ అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి పరిణామ క్రమం ఏంటి అనేది నెక్స్ట్ ఒక వీడియోలో చేస్తాను నేను. సో డెప్త్గా చెప్పడం అంటే ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాను కాబట్టి డెప్త్గా చెప్పలేను. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది మామూలుగా ప్రీ హిస్టరీని 3 టైప్గా డివైడ్ చేశారు. ఏంటంటే పాలియోలిథిక్ ఏజ్ అండ్ మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. ఈ పాలియోలిథిక్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే క్రీస్తు పూర్వం 25,000 లక్షల సంవత్సరాల నుండి 8,000 సంవత్సరాల బీసీ. అదేవిధంగా మెసోలిథిక్ ఎప్పుడు అంటే 8,000 సంవత్సరాల నుండి 4,000 సంవత్సరాల క్రీస్తు పూర్వం. అదేవిధంగా నియోలిథిక్ ఏజ్ అనేది బీసీ 4,000 నుంచి 1800 బీసీ వరకు ఉంటుంది. ఇది నియోలిథిక్. ఈ కాలంలో మనిషి వేటాడే అంటే తన ఆహారం కోసం వేటాడడమే తెలుసు తనకి, ఇంకా ఏమీ తెలియదు. అంటే వేటాడే జీవి, సంచార జీవి అనమాట. అదేవిధంగా మెసోలిథిక్ ఏజ్ కూడా ఆల్మోస్ట్ అదే, ఆహారం కోసం వేటాడడం, స్థిరమైన జీవనం అయితే లేదు. అయితే ఈ లాస్ట్ ఏజ్ నియోలిథిక్ ఏదైతే ఉంటుందో ఈ ఏజ్లో చాలా వరకు ఆయన వేటాడుతూ అంటే కొన్ని కొత్త విషయాలను కనుగొన్నాడు. అంటే ఏదో విధంగా ఇక్కడ ఆహారం సంపాదించాలనే వేటాడడం కాకుండా ఏదో విధంగా నేను స్థిరంగా ఉంటూ ఆహారం సంపాదించాలనే ఆలోచన అయితే వచ్చింది. ఆ కాలంలోనే నిప్పు కనుగొన్నాడు. ఎలా అంటే అది ఎగ్జాక్ట్లీ ఎవరికి తెలియదు. అంటే రాపిడి వల్ల కావచ్చు, లేదంటే ఒక చెట్టు రాపిడి కావచ్చు, రాళ్ళ రాపిడి కావచ్చు, ఏదో విధంగా అయితే ఒక నిప్పు అయితే కనుగొనబడ్డది. సో ఆ నిప్పులో తను ఒక కొత్త టేస్ట్ని అయితే చూశాడు ఆ రోజుల్లో అయితే. సో ఆ విధంగా అప్పుడు నిప్పును కనుగొనబడ్డ మానవుడు అంటే నెక్స్ట్ యుగంలో మనిషి నిప్పు తర్వాత అన్ని విషయాలను ఒక్కొక్క విధంగా ప్రయోగాలు చేస్తూ నెక్స్ట్ ఇది మన సింధులోయ నాగరికత లాగా ప్రపంచంలో 4 నాగరికతలు ఉన్నాయి. అలాంటి నాగరికతలో కొత్త విషయాలను కనుగొంటూ అభివృద్ధి అయితే చెందాడు. సో ఇది అంటే ప్రీ హిస్టరీలో ఉన్న విషయాలు బేసికల్గా ఇవి. నియోలిథిక్ ఏజ్లో ఏదైతే ఉంటుందో దీని తర్వాత కొన్ని నాగరికతలు అయితే ఉన్నాయి. దాంట్లో మనకి సింధులోయ నాగరికత ఒకటి, చైనా నాగరికత ఒకటి, ఆఫ్రికా నాగరికత ఒకటి, అలా కొన్ని నాగరికతలు ఉన్నాయి. ఈ 4 నాగరికత గురించి ఇండియన్ హిస్టరీలో అంటే వరల్డ్ హిస్టరీలో మీకు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 క్యాడర్ ఉన్న వాళ్ళకి అది నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను వాటి గురించి. అంటే నేను ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాను కాబట్టి డెప్త్గా చెప్పడం లేదు. ఓన్లీ ఇంట్రడక్షన్, ఎందుకు హిస్టరీ చదవాలి ఏంటి చదవాలి అని చెప్తున్నాను కాబట్టి అవన్నీ ఇప్పుడు చెప్పలేను. సో ఇదండి. దీని తర్వాత ఏంటి అంటే ఈ నియోలిథిక్ ఏజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి చరిత్రక యుగం. అంటే చరిత్రక యుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అంటే ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి చరిత్రక యుగం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సింపుల్గా మనకి సింధులోయ నాగరికత నుంచి. అంటే సింధులోయ నాగరికత ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి క్రీస్తు పూర్వం 3,300 సంవత్సరాల నుంచి 800 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల వరకు. ఇది మామూలుగా మేజర్గా. కానీ మనకి మేజర్గా బుక్లో రాసిన ఎవరైతే ఉంటారో అదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫైన్ చేసింది ఏంటంటే క్రీస్తు శకం 2600 నుంచి క్రీస్తు శకం 600 వరకు సింధులోయ నాగరికత వర్ధిల్లిందని చెప్పి మేజర్గా బుక్స్లో ఉన్న విషయాలు. సో మనకి ఈ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఏ క్వశ్చన్స్ రాలేదు ఇప్పటివరకు. అంటే ఎవరు కరెక్ట్గా డెఫినేషన్ చేయలేదు. సో ఇండియన్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇది ప్రీ హిస్టరీ. ఎవరికైనా ప్రపంచంలో ఎవరికైనా సరే ప్రీ హిస్టరీ అనేది ఇలాగే ఉంటుంది. ఈ 3 టైప్ ఆఫ్ డివైడ్ ఉంటుంది. మానవ పరిమాణ క్రమాలు ఉంటాయి. దాని తర్వాత ఎవరి అంటే ఆ పరిస్థితి ఆ దేశ యొక్క హిస్టరీ ఉంటుంది. సో మనకి ఈ ప్రీ హిస్టరీ కంటే తర్వాత మనం ఇప్పుడు చరిత్రక యుగం అంటే చరిత్రక యుగం మన ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే సింధులోయ నాగరికత నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చరిత్ర చదివేటప్పుడు మీరు చిన్నగా చూడండి, చాలా బుక్లలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్లలో కానీ లేదంటే ఇప్పుడు చాలా మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి. సో మొబైల్ యాప్స్లో కూడా సింధులోయ చరిత్రక అంటే ఇండియన్ హిస్టరీ అంటే మనకి సింధులోయ నాగరికత నుంచి కింది వరకే ఇస్తారు, పైన ప్రీ హిస్టరీ చెప్పరు. మనకి ఇండియన్ హిస్టరీ అంటే సింధులోయ నాగరికత అంటే కిందికి ఇస్తారు, పైకి ఇయ్యరు. అంటే ప్రీ హిస్టరీ చెప్పరు. ఏంటంటే ప్రీ హిస్టరీ అనేది అవసరం లేదు కాబట్టి. కానీ ఈ సివిల్స్ గ్రూప్ 1 రాసే వాళ్ళకి వీటి గురించి తెలుసుకోవడం చాలా మంచిది. సో పురావస్తు శాస్త్రవేత్తలు కావచ్చు, పురావస్తు శాఖ వాళ్ళు కావచ్చు, ఆయన ఆంథ్రోపాలజిస్టు సైంటిస్టులు కావచ్చు, వీళ్ళందరూ ప్రయోగాలు చేసి ఈ విషయాన్ని అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇండియన్ హిస్టరీ
సో ఇండియన్ హిస్టరీ ఎలా ఉంటుందంటే ఇండియన్ హిస్టరీ మనకి సింధు లోయ నాగరికత నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మనకి 1947 స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అప్పటి వరకు మనకి ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యలో జరిగిన కాలాన్ని మనకి ఇండియన్ హిస్టరీగా మనం చదువుకోవాలి. సో ఇండియన్ హిస్టరీ మళ్ళీ 3 టైప్గా డివైడ్ చేశారు, అంటే ఆ కాలాన్ని బట్టి 3 టైప్గా డివైడ్ చేశారు. ఇండియన్ ప్రీ హిస్టరీ అండ్ మిడియల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఇండియన్ ప్రీ హిస్టరీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి సింధు లోయ నాగరికత స్టార్ట్ అవుతుంది కదా. మనకి సింధు లోయ నాగరికత అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇండియన్ ప్రీ హిస్టరీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 647 సంవత్సరం వరకు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మిడియల్ హిస్టరీ క్రీస్తు శకం 712 నుంచి 17వ శతాబ్దం అంటే 1707 వరకు, క్రీస్తు శకం 1707 వరకు ఈ మిడియల్ హిస్టరీ అంటే మధ్య భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత మోడర్న్ హిస్టరీ. ఈ మోడర్న్ అంటే నవీన భారతదేశ చరిత్ర ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందంటే 1707 నుంచి, అంటే క్రీస్తు శకం 1707 నుంచి, క్రీస్తు శకం 1707 నుంచి 1947 వరకు ఈ మధ్యలో ఉన్న కాలాన్ని నవీన భారతదేశ చరిత్ర అంటారు, మోడర్న్ హిస్టరీ అని అంటారు. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా చదువుదాం. సో అంటే ఈ ఇండియన్ హిస్టరీలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది టాపిక్, కానీ చరిత్ర చదివే ముందు చరిత్రను ఎలా డివైడ్ చేశారనేది నీట్గా తెలుసుకోవాలి. సో ఈ విధంగా మీకు చరిత్ర ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకే కావచ్చు, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.